1990 నుండి 97 మధ్య 1 నుండి 7వ తరగతి వరకు మేము చదువుకున్నటువంటి మా ఎంయూపీ స్కూల్ కొత్తదేవర వీధి విజయనగరం. మాది 28 వసంతాల కలయిక అండి. ఈ రోజు మేమందరం చాలా సరదాగా సంతోషంగా దూరం నుంచి కూడా ఒక 5గురు వరకు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అలాగే వాళ్ళకు కూడా మా ఆహ్వానం చాలా ఆనందంగా ఉంటదని, అలాగే మా క్లాస్ టీచర్స్ ఎవరైతే రమణి మేడం, శాంతికుమారి టీచర్, బుచ్చిరాజు మాస్టర్ గారు, సరస్వతి టీచర్ గారు, అప్పల నరసమ్మ టీచర్ గారు, ఇలా తాతాజీరావు మాస్టర్ గారు, ఇలా వీళ్ళందరూ కూడా మా వెన్నంటే ఉండి మాకు 1 నుండి 7వ తరగతి వరకు విద్యని అభ్యసించి మేమందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఇంచుమించుగా ఒక 50 నుండి 60 మంది వచ్చాము. ఏ ఒక్కరూ కూడా వేరే ఎటువంటి ధ్యాసలకు కానీ ఎటువంటి ఆలోచనలకు కూడా తారు తేకుండా ప్రతి ఒక్కరూ కూడా బాగానే అందరూ కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ యొక్క కొన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరి కూడా నేను అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయనగరం జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే ఈ యొక్క వసంతాల కలయికని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయ బృందాన్ని అంతటికీ కూడా నా ధన్యవాదాలండి. ఎంయూపీ స్కూలు 1990-97 మధ్య కాలంలో విద్యార్థులం అందరమే కూడా ఈ ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇప్పటి వరకు మీ అందరూ చూసుంటారు, హై స్కూలు, డిగ్రీ, ఇంటరు ఆత్మీయ కలయిక అనేది యూపీ స్కూలు నుంచి అందరూ ఒకరినొకరు కలుసుకోవాలని ఒకరికొకరికి అనుబంధం అనేది ఎంత ఆసక్తి బంధం అనేది ఎంత బలంగా ఉన్నదో ఈనాటి కార్యక్రమాన్ని చూస్తే తెలుస్తుంది. ఎంతో దూరం నుంచి కూడా వచ్చారండి అందరూ. మగవాళ్ళందరూ రావడం కన్నా ఆడవాళ్ళు, నా మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ మీకు కనబడుతుంది. వీళ్ళంతా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ ఒక సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో అలా ఉందండి ఈనాటి కార్యక్రమం. దీనికి మా కుటుంబాలంతా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ పంపించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య ప్రధాన కార్యకర్తలు రమ అండ్ రాఘవ, వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమం అనేది నేటికి 50 రోజుల్లోనే మీ అందరినీ కూడా కలవడం అనేది జరిగిందండి. చాలా తక్కువ టైంలో. ఇది చాలా శుభకరమైనటువంటి ఆలోచన. ఇటువంటి మా ఆత్మీయ కలయిక మాకు మాత్రమే కాదు, ఇలా మిగిలిన అందరూ కూడా కలిసి, అంటే కలవడం విడిపోవడం కాదండి, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్గా ఉండాలి. ఒకరికొకరు కష్ట సుఖాల్లోని మేము ఉన్నాము అని మా వాళ్ళందరూ కూడా రోజు చెప్తూ ఉన్నారండి. పగలు రాత్రి అనేది మాకు తేడా లేకుండా మా వాట్సాప్లో వాళ్ళ మెసేజ్లు అనేది మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మాకు ఒక పుట్టింటికి వచ్చినట్టుగా ఉందండి మా ఆత్మీయులందరినీ కలవడం వల్ల. ఇది చాలా సంతోషకరమైన విషయం.